వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పర్యటన. పంక్తి నుండి లేచి వెళ్లేటప్పుడు భిక్షాటన చేసినట్లు ఉంది. టీడీపీ పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపాటు. చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కుటుంబ సలహా కేంద్రం ద్వారా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేపడుతున్నాం. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ. జిల్లాలో దేవాదాయ శాఖ భూములను అధికార యంత్రాంగం తప్పనిసరిగా పరిరక్షించాలి. డిఆర్ఓ మోహన్ కుమార్. వార్తల్లోని వివరాలు. పంక్తి నుంచి లేచి వెళ్తున్నప్పుడు భిక్షాటన చేసినట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులు 90% మామిడికాయలు విక్రయించిన తర్వాత పరామర్శ పేరుతో రౌడీ రాజకీయాలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం 19వ వార్డు కాజూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, యువత నాయకులు రాజేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలన ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్తే టీడీపీ పార్టీ ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలకు అపూర్వ స్పందన వస్తోందన్నారు. ఏడాది కాలం పాలనలో పాస్ మార్కుతో కాకుండా ప్రజల నుండి తాము డిస్టింక్షన్ సాధించామన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనపై మంత్రి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి లెక్కలు తెలియని మాస్టారు అని, గత 5 ఏళ్లలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలు ఉత్పత్తి అయితే 2024-25లో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలు ఉత్పత్తి జరిగిందన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు మామిడికాయలు విక్రయించుకొని సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తూ పత్రికా విలేకరిపై దాడి చేయడం దారుణమన్నారు. మిర్చి, పొగాకు, మామిడికాయల రైతులను పరామర్శించే ముసుగులో వారి ఉత్పత్తులను దొంగలించి రోడ్డుపై పారబోయడం జగన్మోహన్ రెడ్డి ఘనత అన్నారు. చంద్రబాబు సుపరిపాలనకు రాష్ట్ర ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నగర మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాలాజీ అంత మీ వాళ్ళే ఇల్లు బాడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది. ఇప్పటికి ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రంలో అందిస్తున్నాము. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషమైన వాతావరణం ఉంది ప్రజల్లో. ముఖ్యంగా ఈ రోజు తొలి అడుగు అనే కార్యక్రమం మా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతా ఉంది.
ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో చిత్తూరు పట్టణంలో పర్యటిస్తా ఉంటే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తా ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఏమైతే మాకైతే తెలియదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుర్తించారు. 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామో అవి తూచా తప్పకుండా 100% ట్రాన్స్పరెన్సీతో ఈ రోజు ప్రజలకు అందుతా ఉన్నాయి. పెన్షన్ అయితేనేం, డిఎస్సీ అయితేనేం, ఈ రోజు తల్లికి వందనం అయితేనేం, ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలైతే పాల్గొంటున్నారు. ప్రజల యొక్క మన్ననలు కూడా ఈ ప్రభుత్వం పొందుతా ఉంది. ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఆశించారో అది రాష్ట్రంలో జరుగుతా ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాజీ పడడం లేదు. సంవత్సరం నుంచి ఎక్కడ ఏ విధమైన క్రమశిక్ష రాహిత్యం ఉన్నా కూడా దానిపైన చర్యలు జరుగుతుంది. అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లో ఒక పారదర్శకత ఉండాలా. అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఒక సంవత్సరంలో జరిగిన పరిణామాలు అయితే మా పార్టీకి పాస్ మార్కులు కాదండి, డిస్టింక్షన్స్ పాస్ అవడం జరిగిందని అందరూ ప్రజలే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఏవైతే మా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో ఎలక్షన్స్ ముందు అవి కాకుండా ఇంకా మెండుగా ప్రజలకు అందించేదానికి చర్యలు అయితే తీసుకుంటాం. జై హింద్. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా రాష్ట్రంలో రావచ్చు, ఏ ప్రాంతానికైనా పర్యటించవచ్చు. అక్కడ రైతులకైతేనే ఆయన కార్యకర్తలకైతేనే ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఆయనకుంది. అది రాజ్యాంగం కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఒక రౌడీజం చేస్తా ఒక దండయాత్ర లాగా అక్కడ మిర్చి యార్డులకు పోతే ఆయన కార్యకర్తలు ఆయన కావాలంటే దొంగలు మిర్చి యార్డులో ఉండే మూటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. పొగాకు రైతుల సమస్యలకు పోతే అక్కడ పొగాకు కట్టలన్నీ ఎత్తుకొని పోతారు. ఇక్కడ మామిడి పండ్ల దానికి వస్తే రైతుల దగ్గర నుంచి దొంగగా లాక్కొని రోడ్ల పైన పారేసుకుంటా పోతే ఏదైతే అన్నపూర్ణగా పిలువబడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైతులు అవమానించడమే తప్పక ఏ విధమైన చర్యలు కాదండి. ఒకటే జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి దిగుబడి ఎంత ఉంది, ఇప్పుడు 2024-25 ఎంత ఉందో ఒకసారి ఆయన బేరీజ్ వేసుకోవాలి. లెక్కలు తెలియని మాస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈసారి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. 8 రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పాం. అలాగే 4 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 90% పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత బంతిలో నుంచి లేచిపోయేటప్పుడు ఈ రోజు వచ్చి భిక్షాటం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చిత్తూరుకు రావడం, బంగారుపాలెంలో దురదృష్టమైన చర్యలు పాల్గొనడం. అక్కడ మీడియా మిత్రులు ఏదైతే 4th ఎస్టేట్ అంటామో ఆయన కూడా ఒక పత్రికా ఆయన ఒక వ్యవస్థ పెట్టాడు. ఆయనకు ఒక పేపర్ ఉంది. ఆయన ఏమటుకు ఆ పేపర్ లో పనిచేస్తున్న అది వాళ్ళ విలేకరులను గౌరవిస్తున్నారు మాకు తెలియదు. కానీ ఇక్కడ వేరే విలేకరుని పేరుతో కులంతో దూషించి కొట్టినారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. నీ ప్రభుత్వంలో ఎలాగో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లేవు. ఈ రోజు ఒక పెద్ద వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే అది కూడా ఓర్చుకోలేక అడపాదడప రైతుల మీద పేరు చెప్పి అలాగే ఇంకో విషయాలను వచ్చి ఇలా దండయాత్రలు చేసిన సబబు కాదు. దీన్ని రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటుంది. ప్రజలు కూడా హర్షించే పరిస్థితి అయితే ఉండదు. చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కుటుంబ సలహా కేంద్రం ద్వారా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. కుటుంబ సలహా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది కాలం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు వారిలో చైతన్యం కలిగించే విధంగా చిత్తూరు నగరంలో చైతన్య వేదికను ఏర్పాటు చేశామని, దీని ద్వారా కుటుంబ సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో శాంతి సుస్థిరతకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి కుటుంబం సమాజానికి ఒక మూల స్తంభం లాంటిదని, అలాంటి మూల స్తంభాలను బలోపేతం చేసే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా మహిళలు న్యాయంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని, వీరికి చట్టపరమైన కౌన్సిలింగ్తో పాటు మానసిక మద్దతు తెలియజేస్తూ అనేక విభాగాలలో నిష్ణాతులైన వారి ద్వారా మార్గనిర్దేశం చేశామని స్పష్టం చేశారు.
ఈ కేంద్రాన్ని స్థాపించిన ఏడాది కాలంలో 748 కుటుంబ సదస్సులు నిర్వహించి అందులో 482 కేసులను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలతో పాటు వర్క్షాపులు, మహిళలకు తగిన న్యాయం చేకూరే విధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మనం ఇన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ తెగవు. అటువంటి పరిస్థితుల్లో మనం కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. వాటిని కేసు రిజిస్టర్ చేసేసి లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తుంటాం. స్టాటిస్టిక్స్లో కనుక చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో సుమారుగా 748 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇప్పటి వరకు 482 కేసులను మనం పరిష్కరించాము. ఫ్యామిలీస్కి 482 ఫ్యామిలీస్లో వచ్చే డిస్ప్యూట్స్ మనం సార్ట్అవుట్ చేశాము. 181 కేసెస్లో మనం గృహహింసా కేంద్రాన్ని సూచిస్తే 58 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. అండ్ ఇంకా 27 పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వీలైన తక్కువ కేసులు వేయాలి, మన దగ్గరే ఎక్కువ డిస్ప్యూట్స్ సార్ట్అవుట్ అవ్వాలనే ఉద్దేశంతో కేసులు చాలా తక్కువ ఉంటాయి, మనం వచ్చే కౌన్సిలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు మనం వర్క్షాపులు కానీ అండ్ స్కూల్స్లో, కాలేజెస్లో గర్ల్స్ వాళ్ళు ఫిజికల్ ఎబిలిటీస్ పెరగడానికి కానీ కరాటే ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. అలానే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంతో పాటు కేసు రిజిస్టర్ చేయడం ఒకటే సొల్యూషన్ కాదు, కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం కేసెస్ సార్ట్అవుట్ చేయడం అనేది అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతోనే మన లాస్ట్ 1 yearగా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ రన్ అవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఫ్యామిలీలోనూ లేదా ఏ ఒక్క జిల్లాలోనూ ఒక రోజులోనే మార్పు రాదు. ఎంతో కాలం సమిష్టి కృషితోనే మనకి ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మన దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు. వీళ్ళందరి కృషితోనే మనం 482 ఫ్యామిలీస్లో ఈ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేయగలగాలి. జిల్లాలోని దేవాదాయ శాఖ భూములను తప్పనిసరిగా పరిరక్షించాలని డిఆర్ఓ మోహన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ ఛాంబర్ నందు దేవాలయాల భూముల పరిరక్షణపై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సభ్యులతో డిఆర్ఓ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో మొత్తంగా 17,540 ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయన్నారు. ఈ భూములన్నింటినీ కూడా తప్పనిసరిగా సంరక్షించాలన్నారు. ఎక్కడైనా దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురై ఉంటే వెంటనే గుర్తించి వాటిని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఆక్రమణలో గుర్తించిన 1343.17 ఎకరాల భూములలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఇందుకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నా వాటికి వెంటనే స్టే వెకేషన్ కొరకు కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 9,761 ఎకరాలకు గాను గత సెప్టెంబర్ మాసంలో నిర్వహించిన సమావేశం నాటికి 4,866 ఎకరాల భూములు 1B అడంగల్ నందు దేవాలయాల పేర్లు నమోదు కావడం జరిగిందని, ప్రస్తుతం 5,500 ఎకరాలకు సంబంధించి 1Bలో పేర్లు నమోదు కావడం జరిగిందన్నారు. జిల్లాలో దాదాపు 2,200 పైబడిన భూములకు వెంటనే 1B అడంగల్ నందు సంబంధిత దేవాలయాల పేర్లు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల భూములు పరిరక్షించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కమిషనర్ చిట్టమ్మ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కానీ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో కానీ ఉన్నవి 8,770 ఎకరాలు. అలాగే అగ్రికల్చర్ పర్పస్లో దీంట్లో నడుస్తున్నవి 6,845 ఎకరాలు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్స్ కింద అంటే పట్టణ పరిధిలో ఈ 4 మున్సిపల్ కమిషనర్లు మీరు దాంట్లో మేజర్గా ఆలోచన చేయాలి. వాడి తాలూకు 77 ఎకరాలు ఉంది. ఇవి కాకుండా ఫారెస్ట్ తరపు నుంచి ఎవరు వచ్చారు? దానికి సంబంధించిన పొజిషన్లో ఉన్నవి 173 ఎకరాలు ఉన్నాయి. మిగిలినది 1,343 ఎకరాలు ఎంక్రోచ్మెంట్లో ఉంది. ఇప్పుడు ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లో ఉన్న వాటిని ఎవిక్షన్ చేయించి వెనక్కి తీసుకురావడమే ప్రధాన ఎజెండా. ఇదే రెండో ఎజెండా ఏం లేదు.
దట్ ఈస్ ద బేసిక్ ఎజెండా. అదే ఏవైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయో 1343 ఎకరాలని బయటికి తీసుకొచ్చి ఎండోమెంట్ కింద తీసుకొని రావాలి. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు, సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్లు, డిపిఓలు, మున్సిపల్ కమిషనర్లు ఎండోమెంట్ వాళ్ళతో సహకారం చేసుకొని రికార్డు కరెక్ట్గా నిర్ధారణ చేసుకొని మనం పోలీసు వారి సహకారంతో ఏ విషయంలో ప్రాసంగా చేయాలి. ఇది మొదటి మీటింగ్లో బేసిక్ ఎజెండా. రాబోయే రోజుల్లో ఒక్కొక్క ఈఓ గారి పరిధిలో ఏమేమి ఉన్నాయో తీసుకొని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్డీఓలు, లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు మీరు వాళ్ళతో లైజన్ అవ్వాలి. ఈ మీటింగ్ యొక్క ప్రధాన డిస్ట్రిక్ట్ మీటింగ్ ఇది. ప్రతిదీ ఇక్కడ రివ్యూ ఉండదు. మీరు మండల లెవెల్లో, డివిజన్ లెవెల్లో 4 ఆర్డీఓల దగ్గర పోయి ఆ కన్సర్న్ ఈఓలు, ఆ కన్సర్న్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని 4 ఆర్డీఓలు మీరు చెప్పి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పర్యటనకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజానికం బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మరియు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి సంవత్సరంలోనే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 ద్వారా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజానికం సంతృప్తితో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇంటింటి పర్యటనకు వెళ్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు బాలగంగనపల్లి, గాదంకి, రామచేనుపల్లిలో 33/11 KV సబ్స్టేషన్ల ఏర్పాటు చేయాలని కోరారని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి పంపినట్లయితే సబ్స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ డాక్టర్ దగ్గుమల్ల ప్రసాదరావు, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2022 వేతన సవరణలో పెరిగిన జీతభత్యాలకు సంబంధించిన అరియర్లను తక్షణమే తమకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 3045 కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రికి శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్మికుల జీతభత్యాల పెంపులు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గతంలో విద్యుత్ శాఖకు సంబంధించిన అరియర్లను చెల్లించడం జరుగుతోందని మాట చెప్పి ప్రస్తుతం విద్యుత్ శాఖ యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అంతేకాకుండా 2022వ సంవత్సరానికి ముందు 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక సర్వీస్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదని, 2022 సంవత్సరం తర్వాత రావాల్సిన ఇన్సూరెన్స్ జీవోలను సైతం నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నుండి 30 సంవత్సరాలు విద్యుత్ శాఖలో విధులు నిర్వహించిన కార్మికులకు పదవి విరమణ పొందిన అనంతరం కూడా ఇలాంటి ప్రయోజనాలు కలగజేయకుండా విధుల నుండి పంపడం బాధాకరమని వాపోయారు. రిటైర్ అయ్యే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వారికి అవసరమైన గ్రాడ్యుయేటీ చెల్లించాలని కోరడంతో పాటు ప్రమాదాల బారిన పడుతూ మరణిస్తున్న వారి సంఖ్య విద్యుత్ శాఖలో అధికంగా ఉన్న నేపథ్యంలో అలాంటి వారికి మెడికల్ మరియు రిస్క్ కవరేజెస్లతో పాటు పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అందివ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రికి సైతం వినతి పత్రాన్ని అందజేశామని,
కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హేమకుమార్, రూపకుమార్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, చిట్టిబాబు, నాయకులు వర్మ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా కార్మికులకు సమస్యల పట్ల అరియర్స్ అమౌంట్ ఇప్పటి వరకు మనకు చెల్లించడంలో చాలా నిర్లక్ష్యం వహించిన మేనేజ్మెంట్ గురించి, అలాగనే మన రెగ్యులరైజేషన్కు సంబంధించి అప్పట్లో మంత్రివర్యులు లోకేష్ గారు, అలాగనే ఉప మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు మనకు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటను కూడా మన మంత్రి గారికి తెలియపరుస్తూ మా సమస్యలను తొందరగా పరిష్కరించాలని AICL G345 రాష్ట్ర కమిటీ తరఫున కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చాట్ బాట్ ద్వారా 12వ దశలో దాదాపుగా 50 లక్షల రూపాయలు విలువ గల 250 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో మొబైళ్ల వినియోగం అధికమైంది అని, మానవుని రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా చాట్ బాట్ ఏర్పాటు చేసి చోరీకి గురైన ఫోన్లను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రికవరీ చేస్తున్నట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే చాట్ బాట్ లేదా CEIR సేవల ద్వారా మొబైల్ ఫోన్లను పొందే విధంగా ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగానే 12 దశలలో ఇప్పటికే 7,92,20,000 రూపాయల విలువ గల 3,791 ఫోన్లను పోలీస్ శాఖ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఫోన్లు రికవరీ చేపట్టామన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో కూడా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు కూడా ఫోన్ల వినియోగంలో కాస్త అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కనికాచలం వినాయకమూర్తి నమస్కారం. రికవరీ భాగంగా 12వ దశ. ఈ 12వ దశలో మనము మొత్తంగా 250 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి ధర సుమారుగా 50 లక్షల వరకు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో మనం రెగ్యులర్ గా ఈ మొబైల్స్ రికవరీ చేయడము అండ్ ఏదైతే సరే CEIR అనే పోర్టల్ ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్, అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్ బాట్ ఉన్న నెంబర్ లో ఇచ్చిన కంప్లైంట్స్, వీటన్నిటిని కూడా తీసుకొని రెగ్యులర్ గా మనం మొబైల్స్ రికవరీ చేస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తం 12 దశల్లో 3,791 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ సుమారుగా 7,92,00,000 వరకు ఉంటుంది. అండ్ 12వ దశలో భాగంగా 250 మొబైల్స్, వీటి ధర 50 లక్షల వరకు ఉంటుంది. సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్ గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని ఈ చాట్ బాట్, చిత్తూరు చాట్ బాట్ ఫోన్ నెంబర్ కానీ లేదా CEIR అనే సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది, దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది. దానికి తగినట్లు మేము వెంటనే వాటినన్నింటినీ కూడా మా టీమ్ కి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ థెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.